మాజీ పౌర సంక్షేమ సంఘం హర్వా నాయకులు హనుమకొండ సురేష్ మృతి సిపిఎం పార్టీకి తీరని లోటని సిఐటియు జగదాంబ జోన్ కమిటీ నాయకులు అన్నారు. మంగళవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో సురేష్ మృతి పట్ల సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే ఆయన చిత్రపటాలకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం అపార్ట్మెంట్ వాసుల కష్టాల కోసం నిరంతరం పనిచేసిన గొప్ప వ్యక్తి సురేష్ అని, ఆయన లేని లోటు పార్టీకి కనిపిస్తుందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి నాయకునికి పనిచేయాలన్నారు. హనుమకొండ సురేష్ గారు నిన్న 11 గంటలకు మరణించినట్టు వార్త విని చాలా దిగ్భ్రాంతికి దుఃఖాన్ని కలిగించే విధంగా వార్త ఉంది. ఒక మహానాయకుడిని అనేక సంఘాలకి నాయకత్వం వహించిన మహానాయకుడు, వేలాది మంది ప్రజల్ని అనేక సమస్యల మీద కదిలించే మహానాయకుడు ఈ రకంగా కోల్పోవడం అన్నది పార్టీకి, ప్రజా సంఘాలకి చాలా లోటు. అటువంటి నాయకులు ఆయన జీవిత కాలం అంతా కూడా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా, ఆయన మెడికల్ రెప్స్గా మల్టీనేషనల్ కంపెనీల యొక్క దోపిడీని, మందులు వాటి మీద విపరీతంగా పెంచిన ధరల మీద, వైద్య రంగంలో జరుగుతున్న మోసాలు, లూటీలు, వీటిలన్నిటి మీద పెద్ద ఎత్తున ఆయన పోరాటం చేశారు. అనేక ఊరేగింపులు, ధర్నాలు కలెక్టరేట్ దగ్గర ప్రజలందరినీ కూడా ఆకర్షించే విధంగా, కార్పొరేట్ కంపెనీలకి హెచ్చరిక చేసే విధంగా ఆయన అనేక ఉద్యమాలు నడిపారు. అతను మెడికల్ సమస్యల మీదే కాదు, మొత్తం విశాఖపట్నంలో ఉన్న వేలాది మంది యొక్క స్థానిక సమస్యల మీద, రేషన్ కార్డు కానీ, అలాగే పెన్షన్లు కానీ, అనేకమైన మంచినీటి సమస్య కానీ, అలాగే ముఖ్యంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చిందంటే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆయన పోరాటం చేశారు. అటువంటి మహానాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం పార్టీకి చాలా లోటు. ముఖ్యంగా ఈరోజు మిడిల్ క్లాస్ ఉద్యోగాలు అయిపోయిన వెంటనే ఇంటికి పోవాలని అనుకుంటారు, కానీ ఆయన 24 గంటలు దాదాపు 12 గంటలు పార్టీ కోసం పనిచేసేవారు. ఉద్యోగం చేసిన తర్వాత సమయం అంతా కూడా పార్టీ కోసం పనిచేసేవారు. అపార్ట్మెంట్లు వాసుల గురించి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఏరియాల్లో నివాసం ఉంటున్న ప్రజల గురించి ఆయన పోరాటాలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ వాసులందరినీ కూడా ఒక తాటి మీద తేవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అటువంటి నాయకుడు మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. అటువంటి నాయకులు మళ్ళీ మనకి అటువంటి ఆశయాలతో పనిచేసే నాయకులు మనం తయారు చేసుకోవాలి. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి మనం ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. కాబట్టి ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈరోజు కులతత్వం, మతత్వం, అలాగే దోపిడీ విధానాలు ఏవైతే బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాడే విధంగా మన సంఘాలని, వాటిని కూడా మనం తయారు చేసుకోవాలి. ఈరోజు దేశాన్ని చెక్కలు ముక్కలు చేసేసి ఈరోజు తన పాలన సాగించాలనేసి చేస్తున్న మోడీ లాంటి ప్రభుత్వానికి, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే విధంగా మన యొక్క కార్యకర్తల్ని, మన పార్టీలని, ప్రజా సంఘాలని ముందుకు తీసుకెళ్లాలనేసి కోరుకుంటూ ఆయన కుటుంబానికి తీవ్రమైన సంతాపం తెలియజేస్తూ ముగిస్తున్నాను.